ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి శూన్యమన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండలం కొత్తపల్లి క్రాస్లో గురువారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైసీపీ శ్రేణులు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, P3 విధానం ఆపి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రజలతో ఆమె మెడికల్ కాలేజీపై అభిప్రాయాలు తెలుసుకొని వారితో స్వచ్ఛందంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని మాజీ సీఎం మా నాయకుడు జగనన్న సంక్షేమ పథకాలు అందించి సంక్షేమ సామ్రాట్గా నిలిచాడన్నారు. నేడు మెడికల్ కాలేజీల మీద వైసీపీ శ్రేణులు స్వీకరిస్తున్న కోటి సంతకాలపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, ఇందులో మరీ ముఖ్యంగా తేదాపకు చెందిన నాయకులే సంతకాలు పెడుతున్నారని ఆమె తెలిపారు. స్థానిక మంత్రి సవిత మెడికల్ కాలేజీ పైన మాట్లాడటం లేదని, పాలసముద్రం వద్ద వైసీపీ హయాంలో రైతుల కోసం కట్టించిన గోడౌన్లను లిక్కర్ సప్లై గోడౌన్లుగా మార్చిందని, రాంపురంలో లిక్కర్ షాప్ తీసుకొచ్చిన ఘనత మంత్రి సవితదేనని ఆమె గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని పోరాడే శక్తి నీలో ఉందా అంటూ ఉషశ్రీ మంత్రి సవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపకపోతే వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భవిష్యత్తులో ధర్నాలు, సంతకాల సేకరణ ఉధృతంగా చేస్తామని మాజీ మంత్రి ఉషశ్రీ హెచ్చరించారు. కొత్తపల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం మనం చేసుకుంటున్నాం. అంటే మెడికల్ కాలేజ్ ఏదైతే పెనుగొండలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారో అది ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితిలో కాకూడదు, గవర్నమెంట్ కిందనే రావాలి అనే ఒక నినాదంతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెలో కూడా కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ హెడ్ క్వార్టర్ సోమందిపల్లి హెడ్ క్వార్టర్లో కూర్చొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే వచ్చి వాళ్ళు సంతకం పెట్టిపోవడం చాలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకం పెడుతున్నారు. అమ్మ మేము టీడీపీ పార్టీ వాళ్ళే, అయితే నిజంగా అన్యాయం జరుగుతుంది, మేము ఏదో చాలా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము నమ్మి ఓటేసినాము. ఈరోజు ఇది మాకు అసలు అర్థం కావడం లేదు. ప్రైవేట్ కింద ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేది పెనుగొండకు, ఎవరికైనా ఏదైనా జరిగితే, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా బెంగళూరు కర్ణాటకకు పోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందంటే స్థానికంగా ఉన్న మంత్రి సవితమ్మ గారు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదు అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు. అదే కాకుండా మొన్న వచ్చిన తుఫాన్ మొంతా కూడా మనం చూసినాం. కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే పీక్గా చేసుకున్నారు. అయితే ఎనమరేషన్ ఎవరికైనా ఇచ్చినారా? తుఫాన్లో బాధపడిండే వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా ఆదుకున్నారా అంటే చాలా వీక్గా వీళ్ళు వర్క్ చేసినది గవర్నమెంట్. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అక్వా ఫార్మర్స్ ఎవరైతే కేవలం ఒక హెలికాప్టర్లో మాత్రమే మీరు పోయి సూపర్వైజ్ చేసుకొని వచ్చి మేము ఏదో చేసేసినామంటే అది కాదు. ఈరోజు ఏ డేటా సెంటర్ కూడా మీరు తీసుకొని వచ్చినారని చాలా గొప్పగా సవితమ్మ మాట్లాడుతూ ఉంది. అమ్మ సవితమ్మ, ఈరోజు నిన్నే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెక్రటేరియట్ కింద మీరు ఈరోజు ఏఏ సెంటర్ ద్వారా గూగుల్ ఏఏ సెంటర్ ఏదైతే తీసుకుని వచ్చినారో అని మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దానికి బేస్ వేసినారని మీకు తెలిసినా కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అయితే ఎంతమందికి జాబ్ ఇవ్వగలుగుతారని చెప్తే అసలు దీని గురించి సవితమ్మ మాట్లాడదు. మీరు ఇసుకాసురలు, ఆల్కహాలిక్ అసురాసురలు, గతంలో మేము మన ప్రభుత్వంలో పాలసముద్రంలో ఉన్న ఒక గోడను కట్టించి రైతులకు బాగా జరగాలి, మంచిగా ఉండాలి, వాళ్లకు ఎప్పుడు కూడా మద్దతు పలకాలి అని ఒక గోడం నిర్మాణం చేస్తే దాన్ని ఈరోజు లిక్కర్ స్టోరేజ్గా నువ్వు పెట్టుకున్నావు. అంటే ఈరోజు ఏం సాధిస్తున్నావు సవితమ్మ లోకల్గా నువ్వు ఉంటూ అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా పెనుగొండ ప్రజలందరూ కూడా సవితమ్మని అడగండి, నువ్వు ఏం ఘనకార్యం చేసినావు, ఏం సాధించినావు అంటే రాంపురానికి ఒక వైన్ షాప్ తెచ్చినాను అనే పరిస్థితిలో ఈరోజు మంత్రి గారు ఉన్నారు. మన పెనుగొండ మంత్రి గారు, మన సవితమ్మ గారు ఉన్నారు. ఇది తప్ప ఇంకేది కూడా చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంకా నవంబర్ 8వ తారీఖు వస్తే కనకదాస జయంతి. ఇక మీ గవర్నమెంట్ ఏర్పాటయ్యి 2 years అయింది. చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడి చెప్పినారు, ఆయన ఎవరైతే గుడికట్టల్లో ఉన్న పూజారులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము హానరేరియం ఇస్తామని చెప్పినారు. సవితమ్మ కురువ కులంలో పుట్టి మళ్ళీ ఈరోజు ఆ ఒక కులంని
నువ్వు రిప్రజెంటేషన్ చేస్తూ మంత్రి అయినావు కదా, కురువెళ్ళ గురించి నువ్వు ఏం చర్యలు తీసుకున్నావని మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా నీకుంది. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కు కూడా నువ్వు తప్పించుకోకుండా కరెక్ట్గా సమాధానం ఇస్తే పెనుగొండ ప్రజలు హర్షిస్తారు. లేదంటే ఎప్పుడు కూడా ఎస్కేపిజంలోనే యూఆర్ స్పెండింగ్ ఆల్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ త్రూ ఎస్కేపిజం అనే ఒక నినాదం అయితే నీపైన ఉంది. దయచేసి దీనిపైన స్పందించు. ఇప్పటికైనా నీకు ఒక చేతకాని మంత్రి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ సత్యసాయి జిల్లాకు వచ్చిన ఈ పెనుగొండలో ఉన్న ఈ మెడికల్ హాస్పిటల్ గురించి నువ్వు దుష్ప్రచారం చేసి అబాస్పాలైనావు. కనీసం ఇక్కడికి వచ్చి నీకు కుర్చీ చేస్తాం ఈ యొక్క టెంట్ కింద వచ్చి మనతో కూర్చొని నువ్వు పోరాడితే చంద్రబాబు నాయుడు పైన అసలు అప్పుడన్నా స్పందించి దీని ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్ కింద ఇస్తారనే ఒక దిశలో మనం ప్రయాణిస్తున్నాము. ఇప్పటికైనా నువ్వు కంటెరిచి ప్రజలందరికీ కూడా బీద సాధనలందరికీ కూడా ఆదుకోనాలి సవితమ్మ అని పెనుగొండ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కూడా ఈ మంచి కార్యానికి మద్దతు ఇవ్వడము, ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సైన్ చేయడం చాలా హర్షణీయం. ఇప్పుడే ఒక మన అధ్యక్షుల వారు ఒక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తుఫాన్ మోతా గురించి మాట్లాడుతూ అన్ని జిల్లా అధ్యక్షుల వాళ్ళందరూ దగ్గర కూడా ఒక రిపోర్ట్ తీసుకున్నారు. అది మాట్లాడిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షులు దీనిపైన మాట్లాడుతూ చెప్పినారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సంతకం పెడుతున్నారంటే, ఎందుకంటే అందరూ కూడా బాగా రిచ్ పర్సన్సే ఉండరు కదా, అందరూ కూడా అనుకూలం ఉండదు కదా. చాలామంది బీపీఎల్ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకం పెట్టి అబ్బా వచ్చి ఈ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ తీసుకొని వచ్చినా కూడా, మెడికల్ కాలేజెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొని వచ్చినా కూడా దీన్ని నిలుపుకోలేక కేవలం 5,000 crores మాత్రమే ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది అని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని ప్రజలందరూ కూడా కొనియాడతారని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారు చేయడం నిజంగా ప్రజలందరూ కూడా దీన్ని చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కంతెరిచి చూడాలి. గతంలో కూడా ఇట్లా పీపీపీ విధానం చేయాలన్నప్పుడు గోవా మళ్ళీ ఇతర రాష్ట్రంలో కూడా ప్రజలు ఎప్పుడైతే తిరుగుపడినారో ఆ రోజు నుంచి కూడా అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా కక్ష సాధింపు దిగకుండా పీపీపీ విధానంని తొలగించి వాళ్ళు గవర్నమెంట్ కింద తీసుకొని రావడం మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒరిగింది ఏం లేదు. ఇప్పటికైనా 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది కదా, మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది రాజకీయ కక్ష అనేది పక్కన పెట్టేసి కేవలం ప్రజాహిత దృష్టిలో దీన్ని రద్దు చేయాలి. మెడికల్ హాస్పిటల్స్ పీపీపీ కింద తీసుకొని వచ్చేది రద్దు చేయాలని ఈరోజు మేము గవర్నమెంట్ని విరమించుకుంటున్నాను. స్థానికంగా ఉన్న మంత్రి గారు సవితమ్మ కూడా ఇప్పటికైనా కంతరించి చూడాలి. ఎందుకంటే ఆమె మాట్లాడితే చాలా పెద్ద మాటలు డెవలప్మెంట్ అభివృద్ధి అని చెప్తూ ఉంటుంది. ఈరోజు పీపీపీ విధానం మీరు రద్దు చేసి గవర్నమెంట్ కింద తీసుకొని వస్తే ఈ మెడికల్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా మీకు ప్రజాదరణ దక్కుతుంది. లేదంటే మీ రాజకీయ సమాధి అని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు.